నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఎన్నికల సంస్కరణ దిశగా కేంద్రం అడుగు ముందుకేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో అక్రమాల నిరోధన లక్ష్యంగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఈసీ సూచించిన సవరణల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోగస్ ఓట్ల ఏరివేతతో పాటు ఎన్నికల ఖర్చుల వెల్లడిలో పారదర్శకతకు ఇది సానుకూల పరిణామం. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం సవరణల బిల్లులో ప్రధానమైన అంశాలేంటి? బిల్లు ఆమోదం పొందితే ఈసీ బలం పెరగనుందా? ఈ సంస్కరణతో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత ఏ మేరకు పెరగనుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, ప్రధాన కార్యదర్శి, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. నమస్తే అండి. నమస్తే గౌతమ్. ఎం పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలన వేదిక కార్యదర్శి. నమస్తే అండి పద్మనాభరెడ్డి గారు. రైట్. ముందుగా జయప్రకాష్ నారాయణ గారు, ఎన్నికల్లో సంస్కరణలో భాగంగా ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్లా చూడాలంటారు? గౌతమ్, దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే గ్రామ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బంది లేదు, కానీ నగర ప్రాంతాల్లో, పట్టణాల్లో ఓటర్ల జాబితాల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. మరి చివరి క్షణం దాకా మీ పేరు ఉందో లేదో తెలియదు. మున్సిపల్ ఎలక్షన్లో ఓటేసి ఉంటారు, అసెంబ్లీకి వస్తే రాదు. అసెంబ్లీకి వేసి ఉంటారు, లోక్సభకు వస్తే రాదు. ఇట్లా ప్రతి ఎన్నిక తర్వాత కూడా మీరు పత్రికల్లో వార్తలు ప్రచురిస్తున్నారు. చాలా కాలం నుంచి కొంతమంది ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు లోక్సత్తా ఉద్యమమే దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ ప్రక్రియను సులభం చేయండి, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికీ సులభంగా ఎప్పుడు కావాలన్నా కూడా పేర్లు నమోదయ్యే ఏర్పాటు చేయండి, ఈ ఆధార్ కార్డు అనుసంధానం చేయండి చెప్పి గట్టిగా పోరాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు అనుసంధానం చేస్తే ప్రతి ఒక్కరికి దాదాపు ఆధార్ కార్డు ఉన్నది. కాబట్టి ప్రధానంగా నగర ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నమోదు కానీ, లేకపోతే పొరపాటున కొన్ని పేర్లు నమోదు అయితే ఆ పేర్లు తీసేయడం కానీ చాలా సులభం అవుతుంది. కాబట్టి దీన్ని ఆహ్వానిస్తాం. ఓకే అండి. పద్మనాభరెడ్డి గారు, కేంద్రీయ ఎన్నికల సంఘం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సూచించిన ముఖ్యమైన సవరణలు ఏంటండి? ఈసీ సూచించిన సవరణలన్నీ చట్టరూపం దాలుస్తాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడే టోటల్గా ఈసీ వాళ్ళు ఏమి రికమెండేషన్ చేసినారన్నది ఇంకా సరిగా తెలియదు. కాకపోతే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఒక 4 విషయాల మీద కేంద్ర ప్రభుత్వము మంజూరు ఇచ్చింది, మంత్రిమండలి. అది పార్లమెంట్లోకి పోతుంది. అయితే ఇది కొత్త చట్టం ఏం కాదు. 1951లో చేసినటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఇది ఒక అమెండ్మెంట్ మాత్రమే. అయితే ఈ యొక్క 4 సవరణలు ఏదైతే చేస్తున్నారో అవి నేను కాస్మాటిక్ అంటాను. అంటే పై కానీ లోతులోకి పోలే. ఇవాళ మనకు సమస్య ఎదుర్కొంటున్నది ఏంటంటే ఎన్నికల్లో డబ్బు పాత్ర, అలాగే నేర చరిత్రలు అసెంబ్లీ పార్లమెంట్లోకి పోవడం. ఈ రెండుటిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు ఎన్నికల కమిషన్ రికమెండ్ చేయడము, కేంద్ర ప్రభుత్వం దాన్ని అక్కడనే ఆపేయడం జరిగింది. ఇది ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒకసారి కాకుండా 4 సార్లు ఓటర్ రిజిస్టర్ చేస్తారు, బాగానే ఉంది. కానీ అదేం పెద్దగా ఉపయోగం లేదు. అలాగే ఎన్నికల కమిషన్ ఎన్నికలప్పుడు ఇంతకు మొదలు ఎన్నికలు జరగాలంటే ప్రభుత్వ స్కూల్స్ ఇతర వీటిని తీసుకునేది. ఇప్పుడు ఈ సవరణలో ఏ బిల్డింగ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు అక్కడ ఉండడానికని, లేదా ఎన్నికల్లో అధికారులు వాళ్ళు ఎన్నికలను పర్యవేక్షించే అధికారుల కోసమని పెడతా ఉన్నారు. ఇవి స్మాల్ థింగ్సే. అసలేంటంటే భారతదేశంలో మన ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పులు, ఎన్నికల్లో డబ్బు పాత్ర, అలాగే క్రిమినల్స్ పాలిటిక్స్లో రావడం, ఈ రెండింటి మీద ఇప్పుడు ఏమీ చేయడం లేదు. బహుశా ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీద ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అదే తాను ముక్కలో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీలు కూడా చూస్తే ప్రతి వాళ్ళు గెలుపు గుర్రాలకే చూసినారు, కానీ మంచి వాళ్ళ కోట్లు ఇవ్వాలా, క్రిమినల్స్ కోట్లు ఇవ్వద్దని అనుకోలే. సో ఇదొక మంచి ఛాన్సు. ఇప్పుడే ఈ 2 కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఒక 4 అమెండ్మెంట్స్ 5 అమెండ్మెంట్స్ అంటున్నారు. అవి మంచి అయినా కానీ అవసరం తీరదు. దాంతో ఇంకా ఎప్పట్లాగానే ఈ యొక్క సమస్య మిగిలిపోయి ఉంటుంది. రైట్. ఓకే అండి. జయప్రకాష్ నారాయణ గారు, ప్రస్తుత ఓటర్ నమోదు ప్రక్రియలో ఎట్లాంటి లోపాలు ఉన్నాయండి? ఏడాదికి 4 సార్లు ఓటు నమోదు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు? గౌతమ్, ఒక 20 ఏళ్ల క్రితం, 22, 23 ఏళ్ల క్రితం లోక్సత్తా ఉద్యమం దేశవ్యాప్తంగా చాలా లోతైనటువంటి విశ్లేషణ జరిగింది. అంటే ఒక మొత్తం నియోజకవర్గాన్ని తీసుకుని ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఓటర్ల జాబితాని పరిశీలించి అసలు అర్హత గల వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా, అర్హత లేని వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా, ఈ 2 విచారిస్తే ఆనాడు గ్రామ ప్రాంతాల్లో దాదాపు 12% తప్పులు. అంటే చేర్చకూడని పేరు చేర్చడం కానీ, చనిపోయిన వాళ్ళు లేదా అక్కడ లేని వాళ్ళు, చేర్చవలసిన పేరు చాచుకుని ఉంటాం కానీ
అదే పట్టణాల్లో ఆనాడు 50%, 44%, 50% దాకా కొన్ని నగరాల్లో అయితే 80% దాకా. 80% అంటే 20% మాత్రం కరెక్ట్ అని కాదు. చేర్చవలసినవి చేర్చకపోవటము, చేర్చకూడనివి చేర్చడం రెండు కలిపితే ఆ తప్పులు కనిపించినాయి. కానీ చాలా గట్టి ప్రయత్నం కొంతమంది చేయడం చేత అది కొంతమేర తగ్గింది. గ్రామ ప్రాంతాల్లో చాలా మేరకు తగ్గింది. గ్రామ ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి మనిషికి తెలుసు. రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా చాలా గట్టిగా పట్టించుకుంటారు. ప్రతి ఇంట్లో ఎవరెవరున్నారు అందరికీ తెలుసు. కానీ పట్టణాల నగరాల్లో ఎవరికి తెలియదు. ఇవాళ ఒక చోట ఉంటే రేపు పొద్దున ఇల్లు అద్దె మారుతుంది, మరో చోటుకి వెళ్తారు, లేకపోతే ఆ ఊరి నుంచి ఊరికి బదిలీ అవుతారు. పట్టణాల్లో తప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పట్టణాల్లో మరి ఆ 45% తప్పులు ఉన్నవి ఇప్పుడు దాదాపు 10-12% ఉన్నాయి చాలా నగరాల్లో. తర్వాత ఓట్లు తప్పుడుగా పడతాయంటే పెద్ద ఆధారాలు లేవు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఓటర్ గుర్తింపు కార్డులు మరి ఓటర్ దగ్గర ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రల్ రోల్స్ లో చాలా సందర్భాల్లో ఫోటో కూడా ఉంటుంది, ఓటర్ ఫోటో కూడా ఉంటుంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి లాలూచి పడితే తప్ప, అక్కడ అభ్యర్థుల ఏజెంట్ లాలూచి పడితే తప్ప దొంగ ఓట్లు పడడం అనేది మన వ్యవస్థలో ఇప్పుడు దాదాపు అసాధ్యం. అయినా బహుశా ఏమన్నా అంటే పట్టణ ప్రాంతాల్లో 1-1.5% దొంగ ఓట్లు పడుతున్నాయి. గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా లేవు. కాబట్టి సమస్య ఇంకా ఉన్నది. ముఖ్యంగా పట్టణాల్లో ఓటర్లు నమోదు కావటం లేదు అన్న సమస్య చాలా తీవ్రంగా ఉన్నది, నగరాల్లో ముఖ్యంగా ఉన్నది. ఆ మేరకు ఇప్పుడు ఈవేళ ఆధార్తో అనుసంధానం చేస్తే అందులో వాలంటరీగా చేసినట్టయితే దాన్ని సులభం చేసే ప్రక్రియ ఆ మేరకు బాగుపడుతుంది. కానీ కీలకమైన అంశం పద్మనాభ గారు చెప్పింది, అసలు మన ఎన్నికల్లో సమస్య పోలింగ్ బూత్ దగ్గర జరిగేది కాదు. ఉన్నంతలో ఒక భేద దేశంలో మనకున్నటువంటి టెక్నాలజీతో మనం బాగా చేస్తున్నట్లు లెక్క. సమస్య బయట జరిగేది. మనకి ఓటర్లకి డబ్బులు ఇచ్చి మనం మొన్న బై ఎలక్షన్ చూసాం. తెలంగాణలో మనం హుజూరాబాద్లో చూసాం, లేకపోతే దేశంలో దక్షిణాది రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో బై ఎలక్షన్లు చూసాం. 20-25 కోట్లు అసెంబ్లీ ఎలక్షన్ కంటే నవ్వుతున్నారు. 100-150 కోట్లు 20 కోట్లు చెప్తున్నారంటండి. అంటే మామూలు ఎలక్షన్ అంత కాకపోయినా అక్కడ మామూలు ఎలక్షన్ లో 20-25 కోట్లు ఉండొచ్చు, కానీ బై ఎలక్షన్ లో 100-150 కోట్లు దాటుతున్నది. అందరికీ తెలుసు ఈ చట్టవిరుద్ధంగా మరి 100 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అక్రమ ఖర్చు, దొంగ ఖర్చు, ఓట్ల కొనుగోలు ఖర్చు. అట్లాగే రెండోది చట్టబద్ధంగా ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పనుల గురించి హామీలు ఇవ్వకుండా మంచి విద్య అందిస్తాం, ఆరోగ్యం అందిస్తాం, మలుగు సదుపాయాలు దాన్ని పక్కన పెట్టి ఈ తాయిలం ఇస్తాం, ఆ తాయిలం ఇస్తాం, మాకు అధికారంలో పెట్టండి, మేము అన్ని ఉచితంగా ఇస్తాం, అది డబ్బులు ఇస్తాం నెల. చివరికి వ్యవస్థ మొత్తాన్ని భంగపరుస్తున్నారు. మూడోది నేర చరిత్ర రాజకీయాల్లో ప్రవేశిస్తుంది. ఎవరైతే సమర్థులు పరిపాలన ఇవ్వగలరో, ఎలాంటి వాళ్ళు దేశానికి అవసరమో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. నాలుగోది రాజకీయ పార్టీలు పూర్తిగా ఒక రాచరికాలుగా తయారై, కుటుంబాలుగా తయారని, కంపెనీలుగా తయారని. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రక్రియ ఆ పోలింగ్ బూత్ లోపల జరిగాయి కాదు, బయట జరిగాయి. దాని గురించి దేశంలో చర్చ లేకుండా చిన్నది చూపెట్టి, సాంకేతిక అంశాలు చూపెట్టి భూతద్దంలో అద్భుతంగా చేసినట్టు చెప్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను, మిగతా తర్వాత చర్చించుకోవచ్చు. ఎన్నికల సంఘం ప్రతిపాదనలు మీరు ఎందుకు అడిగారు? ఎంతసేపటికి వాళ్ళ ప్రతిపాదనలు ఇవాళే కాదు, ఇప్పుడు అలాగే ఉన్నాయి, గతంలో అట్లా ఉన్నాయి. ఎన్నికల సంఘానికి మా సంఘం సభ్యుల్ని రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడమే కాకుండా వాళ్ళని పదవుల నుంచి తీసేయడం సాధ్యం కాకుండా చేయండి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులాగా ఎవరైనా తీసేశారండి? ఎవరన్నా అనవసరంగా లేనిది సృష్టిస్తున్నారు. మాకు ఎన్నికల సంఘం పెట్టే ఖర్చు పార్లమెంట్లో ఓటింగ్ లేకుండా ఛార్జ్డ్గా చేసేయండి అంటే రాష్ట్రపతి ఖర్చు, సుప్రీంకోర్టు ఖర్చు ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంట కన్సాలిడేటెడ్ ఫండ్ కి. దానికి పార్లమెంట్ లో బడ్జెట్ లో ఓటింగ్ ఉండదు. ఎవరైనా మీకు బడ్జెట్ డబ్బులు లేకుండా పోయారని ఎన్నికలు తప్పడానికి అంటే లేని అంశాలు ఉన్నట్టుగా భ్రమించి స్వాతిశయం, సెల్ఫ్ రిగార్డింగ్, మేము చాలా గొప్పవాళ్ళని చూపెట్టుకోవడం కోసం ప్రతిపాదనలు చెప్తున్నారు తప్పితే నిజమైనటువంటి వ్యవస్థలో మార్పు కోసం ప్రతిపాదనలు చాలా అరుదుగా వస్తున్నాయి. కొన్ని చిన్నవి సాంకేతికమైన వస్తున్నాయి, మంచిది, ఎవరిని ఆహ్వానిస్తాను. కానీ మౌలికమైన మార్పుకి వాళ్ళు ఎన్నికల సంఘం దారి తీయట్లేదు ఈ దేశంలో. అవునండి. పద్మనాభరెడ్డి గారు, ఓటర్ కార్డు, ఆధార్ స్వచ్ఛంద అనుసంధానంతో ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందంటారా? బోగస్ ఓట్ల ఏరివేత ఎంతవరకు సాధ్యమంటారు? అంటే దానికంటే మొదలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జేపీ గారు చెప్పిన హుజూరాబాద్ దాంట్లో మేము సమాచార హక్కు చట్టం కింద ఈ డబ్బు పంచడంలో ఎన్ని కేసులు బుక్ చేసినారని అడిగినాం. అక్కడి నుంచి మాకు ఎస్పీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే 3 కేసులు బుక్ చేసిరు. డబ్బు విచ్చలవిడిగా దినము రాత్రి పంచినారు. 200-300 కోట్లు, 6,000 రూపాయలకు ఒక ఓటు అని చెప్పి అక్కడ ధర్నాలు చేసినారు, రాస్తారోకోలు చేసినారు. ఎలక్షన్ కమిషన్కి ఇది కనపడలేదా? కేవలము 3 కేసులండి. విచిత్రం. మొత్తం 94 కేసులు మనీ పట్టుకుంటే మిగిలిన అన్ని కూడా డబ్బు తెల్లారి రిటర్న్ ఇచ్చేసినారు. ఒక 3 కేసులు, దాంట్లో 2 గేమింగ్ కేసులు. గేమింగ్ కేసులు అంటే ఆ చీట్ల పేక ఆడుతుంటే కేసులు పట్టుకున్నారు. అది ఎలక్షన్కి ఏం సంబంధం? అంటే హుజూరాబాద్ ఎలక్షన్ అయితే అసలు ఎవరైతే డబ్బు పంచుతారో ఆ పార్టీ మీద కానీ ఆ క్యాండిడేట్ మీద కానీ కేసు పెట్టాలి. సెక్షన్ 171E ఉంది.
ఆయన డిస్క్వాలిఫై అవుతాడు, 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఇంతవరకు భారతదేశంలో డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వాళ్ళు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శిక్ష పడ్డట్టుగా అయితే నాకు తెలియదు. సో దీంట్లో ఇక్కడ గట్టిగా ఉండాలి. డబ్బు పంచుతుంటే ఎవరో పంచుతున్నారని తప్పించుకోవడానికి లేదు. నీ పార్టీ లిటరేచర్ ఉంది, ఓటర్ లిస్ట్ పట్టుకొని ఆయన డబ్బులు పంచుతుంటే తప్పకుండా క్యాండిడేట్ జవాబుదారి కావాలి. అది ఒక విషయం. ఇక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ లోపల ఆధార్కు అనుసంధానం చేసినప్పుడు తప్పకుండా ఒకే వ్యక్తి ఒకే ఓటేస్తాడు. కానీ జరుగుతున్నది ఏంది, ఇప్పుడు ఆ ఆధార్ అనుసంధానం లేకపోవడం వల్ల ఒక్కొక్క వ్యక్తి ఈ ఎన్నికలన్నవి ఒక దినం జరగదు. ఒక రాష్ట్రంలో ఇంకో తీరు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలే తీసుకుంటే ఇక్కడ ఒకసారి జరుగుతుంది, అక్కడ ఒకసారి జరుగుతుంది. అంటే ఇక్కడ ఓటేస్తున్నాడు కొందరు, అక్కడ కూడా ఓటేస్తున్నారు అనమాట. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ జరగాల. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఆధార్ అనుసంధానం కొని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే పంచర్ పెట్టిందో సుప్రీంకోర్టు అడ్డుపడ్డది. లేదు ఆధార్ను ఇట్లా విరివిగా వాడొద్దని, మళ్ళీ ఈ మధ్యలోనే వాడచ్చు అని చెప్పడం జరిగింది. ఇది మంచి ప్రక్రియని ఆధార్ అనుసంధానం చేసినట్లయితే ఓటర్ లిస్ట్ లోపల ఒకే వ్యక్తి ఒకే ఓటు ఒకే ప్లేస్లో వేయగలుగుతాడు. ఇది శుభ పరిణామం. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి లోపల ఆధార్ అనుసంధానం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. చర్చకు తిరిగి స్వాగతం. జయప్రకాష్ నారాయణ గారు, సవరణలో భాగంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వారికి 2 ఏళ్లు జైలు శిక్ష వంటి నిబంధనలపై రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందండి? వాళ్ళ వైఖరి ఎట్లా ఉన్నా ముందు దానిలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో డిక్లరేషన్, ఉదాహరణకి ఓటర్గా నేను ఇక్కడే ఉంటున్నాను, నివాసం ఉంటున్నాను అని అబద్ధం చెప్పాను అనుకోండి, ఓటర్ నమోదు కోసం చెప్పాను, దానికి కొంత శిక్ష పడేటికి ఏర్పాటు చేయాలి, తప్పులేదు. ఎందుకంటే మనం చట్టబద్ధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి, తప్పుని మనం చెప్పకూడదు. రెండోది, ఇప్పుడు 2003 నుంచి మనకి ఈ చట్టం వచ్చింది. ఏది, లోక్సత్తా మన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ప్రారంభించినటువంటి ఉద్యమం వల్ల నేర చరిత్రల వివరాలు బయట పెట్టడము, అట్లాగే ఆస్తిపాస్తులు బయట పెట్టడము, విద్యార్థులు బయట పెట్టడం, దానికోసం చట్టం వచ్చింది. ఇప్పుడు ఆ చట్టంలో దాని ప్రకారం అభ్యర్థి తన వివరాలు ప్రకటించాలి. ప్రకటించినప్పుడు అబద్ధాలు చెప్పారనుకోండి కావాలని, ఖచ్చితంగా ఏదో శిక్ష లేకపోతే ఆ ప్రకటనకు అర్థమే ఉంది. కానీ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు చాలా హడావిడిగా జరుగుతాయి. అభ్యర్థి ఆ టైంలో చాలా గందరగోళంగా, చాలా ఆందోళనకి, స్ట్రెస్కి గురవుతుంటారు. ఏ పార్టీ అయినా కూడా పొరపాటున తెలియకనో పొరపాటునో కనుక అక్కడ పొరపాటు దొరికితే దానికి శిక్షించడం పొరపాటు. బుద్ధిపూర్వకంగా విషయాలు దాచిపెట్టినా, అబద్ధాలు చెప్పినా ఖచ్చితంగా శిక్ష పడాలి. ముఖ్యంగా నేరచరిత వివరాలు, ఆర్థిక వివరాలు 2 కూడా బుద్ధిపూర్వకంగా దాచిపెట్టినట్టయితే. ఇప్పుడు ఉదాహరణకి ఆస్తులు లావాదేవీలు అనుకోండి, కొంతమందికి మరి ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ ఆ స్టేట్మెంట్ ఇంత పెద్దది ఉంటుంది. వాళ్ళకి ఆస్తులు, వ్యాపారాలు బోల్డ్ ఉంటాయి. అవన్నీ కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోవచ్చు, మర్చిపోవచ్చు, లేదంటే కొంత పొరపాటును దానిలో జరగకపోవచ్చు. కాబట్టి దురుద్దేశం లేకపోయినట్టయితే ఏదో చిన్న సాంకేతికమైన అడ్డం పెట్టుకుంటే, మనకి ఏదో తెలుగు సామెత ఉన్నది, పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరుగుతుంది చెప్పారు. కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించాలి. జాగ్రత్తలు వహించినట్టయితే ఖచ్చితంగా బుద్ధిపూర్వకంగా తప్పుడు ధృవపత్రాలు జారీ చేసినా, లేకపోతే తప్పుడు అఫిడవిట్ ఇచ్చినా కూడా శిక్ష పడడం అనేది న్యాయము. కానీ ఊరికి అడపదడపదాన్ని ప్రయోగించి ప్రత్యర్థులు నిలుపులు పెట్టడం కోసం కాకుండా చిత్తశుద్ధితో నిజాయితీగా అమలయ్యేట్టుగాను, బుద్ధిపూర్వకంగా చేసినట్టు మాత్రం అమలయ్యేట్టుగాను స్వతంత్ర ప్రతిపత్తులు ఏర్పాటు ఉంటే అప్పుడు ఖచ్చితంగా రాణిస్తుంది. ఓకే అండి. పద్మనాభ రెడ్డి గారు, ఇందాక జేపీ గారు కూడా అన్నారు, అభ్యర్థులు ఎన్నికల్లో చేసిన ఖర్చుల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తున్నారంటారా? అయితే ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఈసీకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయండి? అభ్యర్థులు ఎన్నికల్లో ఏదైతే ఖర్చు పెడుతున్నారో దాంట్లో 5% కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం లేదు. ఒక నామినేషన్ వేసే నాడే పెట్టే ఖర్చు అంతా కూడా మొత్తము ఎన్నికల కమిషన్ అలౌ చేసిన దానికంటే దాటిపోతుంది. ఒక ఎమ్మెల్యే అంటే సుమారు అది ప్రాంతాన్ని బట్టి 20 నుంచి 25 లక్షలు ఉండొచ్చు. ఎంపీ అంటే 50-60 లక్షలు ఉండొచ్చు. వీళ్ళు ఇక్కడ కోట్లలో ఖర్చు పెడుతున్నారు. ఈ యొక్క 20-25 లక్షలు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కూడా సరిపోవు, ఆ పరిస్థితి వచ్చేసింది రాష్ట్రం లోపల. దీని మీద ఏదైతే ఎన్నికల కమిషను ఏమంటారు, నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అని అకౌంటెంట్ జనరల్గా పనిచేసే వాళ్ళని తీసుకొస్తుంది, వేరే స్టేట్ నుంచి వస్తారు వాళ్ళు. ఈ ఎన్నికల క్యాండిడేటు ఇచ్చిన యొక్క అకౌంట్స్ను వాళ్ళు చూసి అంతా సరిగ్గా ఉందని పోతారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టుగా ఈ యొక్క అఫిడవిట్స్ ఏదైతే ఫైల్ చేస్తారో దాన్ని ఎన్నికల తర్వాత వెరిఫికేషన్కు మెషినరీ లేదు. ఒక క్యాండిడేట్కు కొన్ని కోట్ల ఆదాయం ఉన్నా నాకేం లేదంటే వెరిఫై చేసే వాళ్ళే లేరు. దానికి లింకప్ అది
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో కావాలా, లేదా కేసులుండి నాకు కేసులు లేవని చెప్తే పోలీసు వాళ్ళు వెరిఫై చేయాలి. ఆ వ్యవస్థలు ఎన్ని లేదు. ఒకసారి ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయంటే ఎలక్షన్ కమిషన్ పవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఎవరు అంతా మర్చిపోతారు ఇక. సో అందుకే ఈ యొక్క సవరణలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తేవాలనుకుంటుందో ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఇవన్నీ ఆలోచించి తేవాలా. ఇప్పుడు 4, 5 ఏదైతే తెస్తున్నారో వెల్కమ్, బట్ అది ఏమాత్రం సరిపోదు. అసలు జాడ్యం ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఎన్నికల ఖర్చు అన్న దాని మీద పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు చేసే ఖర్చు చేస్తూ ఉంటారు. అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు మాత్రము సుమారుగా ఒక 25 లక్షల ఎక్స్పెండిచర్ అలౌడ్ ఉంటే 20 లక్షల కాడికి తెచ్చాపుతారు. నేను పని చేసిన, నేను ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా నేను సర్వీస్లో ఉన్నప్పుడు చూసిన ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లో పెట్రోల్ మేము ఒక వెహికల్ని హైర్ చేసినామంటారు, మరి దానికి పెట్రోల్ ఖర్చు చూపించారంటే అది చూపించారు, ఇట్లా మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే అది అందరికీ తెలుసు. ఎన్నికల్లో జరిగే ఖర్చును ఇదొక బోగస్, ఇదొక ప్రక్రియలో ఎటువంటి దీనికి ప్రజలకు కానీ ఎన్నికలకు కానీ ఏమీ సంబంధం లేకుండా ఉండిపోయింది. రైట్, ఓకే. జయప్రకాష్ నారాయణ గారు, ఎన్నికల్లో నేర చరిత్రల కట్టడికి ప్రస్తుతం ఈసీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటోందండి? ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలతో ఈసీకి అదనంగా చేకూరే బలం ఏంటండి? ఏమీ లేదు. దానిలో 2 ఉన్నాయి. ఒకటి, ఇందాక పద్మనాభరెడ్డి గారు అన్నట్టుగా ఎన్నికల సంఘం నిద్రపోతున్నట్టు నటించడం. వచ్చిన ఉదాహరణ చెప్తాను. గోపీనాథ్ ముండే అని చెప్పని మహారాష్ట్రలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తర్వాత ఎంపీగా పనిచేశాడు, జాతీయ స్థాయిలో మంత్రిగా చేశాడు. ఆయన ఎప్పుడు ఒక బలహీన క్షణంలో నిజం చెప్పాడు బహిరంగంగా. ఏమయ్యా, మీరు ఎన్నికల పరిమితి పెట్టారు ఖర్చుకి, నేను నా నియోజకవర్గంలో 8 కోట్లు ఖర్చు పెట్టాను మొన్న ఎన్నికల్లో అని చెప్పి పబ్లిక్గా అన్నాడు. దాన్ని ఎన్నికల సంఘం ఒక చర్చకి దారితీసే అవకాశం ఇవ్వకుండా, నువ్వు ఇట్లా అన్నావు, ఎందుకు ఇట్లా అన్నావు చెప్పు అని ఆయనకు నోటీస్ ఇచ్చారు. మేమే చర్య తీసుకుంటామని. వెంటనే ఆయన ఏమన్నాడు, పొరపాటున అన్నాడు, అదేం కాదండి, ఇంకెవరిదని చెప్పానని చెప్పాను. అందరికీ తెలుసు. ఆనాడు ఎన్నికల సంఘాన్ని నేను కొంచెం గట్టిగా వ్యక్తిగతంగా మందలించాను, చాలా కోపడుతూ లేఖ కూడా రాశాను. అందరికీ తెలుసు ఈ దేశంలో 70 లక్షల రూపాయలు లోక్సభ ఎన్నిక కోసం అని చెప్పంటే దానికి 100 రెట్లు ఖర్చు పెడుతుందని అందరికీ తెలుసు. ఎవడో ఒక ఎంపీ, ఒక మంత్రి నిజాయితీగా మాట అన్నాడు, దానికి అవకాశంగా తీసుకుని చర్చకు పురుకొల్పకుండా ఏం చేద్దాం దీన్ని కట్టడి చేయడానికి, నిజాయితీ అయిన ఖర్చుని మనం ప్రోత్సహిస్తూనే ఆ అక్రమమైన ఖర్చు ఎలా ఆపుదాము అన్న దాని మీద చర్చకు దారి తీయకుండా మీరు దీన్ని కప్పేయడానికి ప్రయత్నం చేశారని చెప్పని చాలా గట్టిగా విమర్శించాల్సి వచ్చింది. నిజం జరుగుతుంది అలాగే. అదే సాంకేతికంగా తీసుకుని లేనట్టు నటించడం తప్ప నిజమైన చర్చ చేపట్టంలా. కానీ అదే సమయంలో ఒక మాట కూడా చెప్పాలి, ఎన్నికల సంఘం వీటన్నిటి పరిష్కారం చేయలేదు. మన ప్రజల్లో చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఎన్నికల సంఘం తలుచుకుంటే ఇవన్నీ మారిపోతాయని. అది ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. ఎన్నికల వ్యవస్థలో ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు, ఇచ్చేవాడు డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రతి పార్టీ వాడు ఇస్తున్నాడు, దాదాపు ప్రతి పార్టీ వాడు ఇస్తున్నాడు, పుచ్చుకునేవాడు అందరూ పుచ్చుకుంటున్నారు. ఇందాక హుజూరాబాద్ లో పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా పత్రికల్లో మీరే పతాక శీర్షికలతో రాశారు, డబ్బులు ఇవ్వట్లేదని ధర్నాలు చేశారు, రస్తారోకోలు చేశారు, మరి సమ్మెలకి దిగారు. చాలా సందర్భాల్లో డబ్బులు ఇవ్వకపోతే మధ్యాహ్నం దాకా ఓటికి రారు, మధ్యాహ్నం వెళ్ళి పంపిణీ చేస్తే బతిమేళతో తర్వాత ఇస్తామని చెప్పండి, అప్పుడు వస్తారు ఓటికి. ఇది ఈ దేశంలో కఠోర వాస్తవం. దానికి ఎన్నికల వ్యవస్థలో పరిష్కారం ఉంది కానీ ఎన్నికల నియమాల్లో పరిష్కారం లేదు. అట్లాగే నేర చరిత్రలు కూడా చట్టం ఏం చెప్తోంది, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఫలానా నేరాలకి కొన్ని నేరాలు చెప్పి స్పష్టంగా ఈ నేరాలకు కనుక శిక్ష పడ్డట్టయితే ఇంతకాలం అనర్హులు అని చెప్పింది. అంతకుమించి ఏం లేదు చట్టంలో. కానీ మన దేశంలో శిక్ష పడదుగా అసలు. 100కి వాళ్ళు నేను తప్పు చేశాను, నేరం చేశాను ఒప్పుకోకపోతే 100కి 10-12 కేసుల్లో కూడా శిక్ష పట్టాల. ఆ పడేది కూడా 10 ఏళ్లకి, 15 ఏళ్లకి, 20 ఏళ్ల తర్వాత పడుతుంది. ప్రధానమంత్రి హత్య చేస్తే 18 ఏళ్ళు పట్టింది వాళ్ళకి శిక్ష పడ్డానికి. కాబట్టి అది కేవలం కాగితం మీదే ఉన్నది. అంతకుమించి ఏమవుతుంది, నేర పరిశోధన యంత్రాంగం మొత్తాన్ని కూడా రాజకీయ చేతుల్లో పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో, మంత్రి గారి కనుసన్నల్లో, ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో పోలీస్ యంత్రాంగం రావాల్సి వస్తున్నది. ఎవరి మీద కేసు బనాయించాలి, ఎవరి దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఎవరి మీద కేసు లేకుండా చేయాలి, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం చెప్పుచాతల్లో ఉంటున్నాయి, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా. దాన్ని మార్చే శక్తి ఈ దేశ రాజకీయ వ్యవస్థకి, చట్టానికి, పార్లమెంటుకు ఉంది కానీ ఎన్నికల సంఘానికి లేదు. కానీ దాన్ని బయట పెట్టే పరిస్థితి ఉండాలి. దురదృష్టం కొద్ది ఏమైంది, మనమంతా గట్టిగా పోరాడి ప్రతిపాదించేటటువంటి చట్టం వల్ల నేరస్తులు బయట పెట్టాలని చెప్పని చాలా మూర్ఖంగా చర్చ జరుగుతుంది సమాజంలో. మన తెలుగు రాష్ట్రాలను మనందరికీ సురవరం సుధాకర్ రెడ్డి గారు మచ్చలేని మనిషి. ఆయన విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు, మనకి వ్యక్తిగా ఆయన మచ్చలేని మనిషి. ఒకసారి ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి జాబితా ప్రకారం, వారి అఫిడవిట్ల ప్రకారం మరి పౌర సమాజ సంస్థలకు పైన ఆయన నేరస్తుడిగా బయటపెట్టిన తెలుగునాట. అంతకంటే సిగ్గులేని పని ఇంకోట్లేదు. ఎందుకని, ఏదో 144 నిబంధనలు ఏదో ఉల్లంఘించారు కాబట్టి ఆయనకి ఆ మీద ఒక కేసు నమోదైంది. అదే నేర చరిత్ర అని చెప్పంటే. కాబట్టి ఊరికే చాలా హాస్యాస్పదమైన రీతిలో చర్చ జరుగుతుంది.
అందరినీ ఒకే ఘాటుని కట్టేయడం కోసం అని చెప్పాను. అంచేత లోతుకి వెళ్ళాలి, నిజాయితీ అని చర్చ జరగాలి. ఈ దేశంలో ప్రతిదాన్ని రాద్ధాంతం చేసి అద్భుతాలు చేస్తున్నామన్న భ్రమ కలిగించే అలవాటు ఎక్కువైపోయింది. రైట్ అండి. పద్మనాభరెడ్డి గారు, నోటా ఆప్షన్ ఒక హక్కుగా ఉంది, కానీ ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఏమీ ఉండట్లేదనే విమర్శ ఒకటి ఉంది. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. నోటా అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్. అది ఎందుకంటే చాలామంది యువతకు ముఖ్యంగా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు ఏ క్యాండిడేట్ నచ్చరు, అటువంటప్పుడు వాళ్ళు నోటా ఆప్షన్ వాడుకుంటున్నారు. కానీ ఉదాహరణకు ఒక ఎలక్షన్ అసెంబ్లీ లోపల 99% నోటాకు వచ్చి 1% ఆ క్యాండిడేట్కి వచ్చినా ఆ క్యాండిడేట్ గెలుస్తున్నట్టుగా డిక్లేర్ చేస్తున్నారు. అంటే నోటా నామమాత్రంగానే ఉండిపోయింది, కానీ దాని ఎఫెక్ట్ లేకుండా పోయింది. చట్టంలో మార్పు రావాల. నోటా ఎప్పుడైతే ఆ పోలైన ఓట్లలో 10% 20% అయినట్టయితే మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలన్నది, లేదా ఆ యొక్క కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కు నోటా కంటే తక్కువ వచ్చినట్టయితే ఆ రీఎలక్షన్ పెట్టాలని ఈ మాదిరిగా ఆలోచించి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఏదో నోటాకు నామకే వస్తే పోతున్నారు, అక్కడ నాకు ఎవ్వరు ఇష్టం లేదు, నోటాకు ప్రెస్ చేసి వస్తున్నారు. ఇంకొక విషయం అండి సో నోటా అనేది ఫస్ట్ స్టెప్. ఇంకో విషయం అండి, ఎలక్టోరల్ బాండ్ల జారీ కానీ వివరాల వెల్లల్లో గోప్యత ఎందుకండి? ఈ విషయంలో ఎట్లా పారదర్శకత సాధించడం కొంచెం బ్రీఫ్గా చెప్పండి. అంటే ఎలక్టోరల్ బాండ్స్ అన్నది పార్టీలకు ప్రజలు ఇచ్చే చందాలన్నమాట. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవడానికి అని చెప్పినారు. కాకపోతే మన దేశంలో పారదర్శకత లేదు. ఎన్ని రాజకీయ పార్టీలకు ఇండస్ట్రియలిస్టే కావచ్చు, ఇతరులు కావచ్చు, నల్లధనం పెద్ద ఎత్తున ఇస్తున్నారు. కాబట్టి దాన్ని ఆపడానికని ఎలక్టోరల్ బాండ్స్ అని పెట్టినారు. దాని బదులుగా ఏం చేయాలంటే వీళ్ళు ఒక వెబ్సైట్ పెట్టి ఎవరు వాళ్ళకు డొనేషన్స్ ఇచ్చినా దాంట్లో వచ్చేటట్టుగా పెట్టుకున్నట్టయితే అది తెలుస్తుంది అందరికీ. పారదర్శకత లోపించి ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ చందాలు వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి అంతగా రావడం లేదు ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం అనే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అదనపు బలం చేకూరనుంది. ఓటర్ నమోదులో ఉన్న లోపాలను అరికట్టవచ్చు అంటున్నారు. అయితే ఈ కొత్త చట్టం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ దానికి ఇంకా బలం అందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.